దారపల్లి వాటర్ ఫాల్ అనేది పర్యాటకులతో ప్రతినిత్యం కలకల్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ప్రత్తిపాడు సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి స్వయంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ పెద్ద పులి సంచారిస్తుంది అనే ఒక ఊహాగానాలు వెలువడటం, ఇటీవలే ఇక్కడ మేకల మందపై దాడి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం పర్యాటక ప్రాంతాన్ని అయితే తాత్కాలికంగా అధికార యంత్రాంగం నిలిపేసింది. ఇదైతే దారపల్లి వాటర్ ఫాల్‌కెళ్ళే ప్రధాన మార్గం దగ్గర ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రత్యేక బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు కావచ్చు, స్థానిక అధికార యంత్రాంగం కావచ్చు, ముఖ్యంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మధ్యలో ప్రజలు వారి పనులు ముగించుకొని మిగిలిన సమయంలో బయటకు రాకూడదు. పశువులను బయటికి విడిచిపెట్టరాదు. పొలం పనులు చేసేవారు, అత్యవసర సమయంలో బయటకు వచ్చేవారు ఒంటరిగా రావద్దు. కాలిబాటలో, పొంత రోడ్లో అసలు తిరగొద్దు. ఇలా ప్రత్యేకంగా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా కొంతమంది పర్యాటకులైతే ఇది చూడదగిన ప్రాంతం కాబట్టి ఇలాంటి విషయాలు తెలియక కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఎలా ఉంది బ్రో వాటర్ ఫాల్ ఇక్కడ ఏమనిపించింది వాటర్ ఫాల్? చాలా బాగుంది బ్రో. చూసారా? దగ్గరికెళ్ళి చూసారా? నాకైతే ఏమనిపించింది? చాలా బాగుంది. మన తూర్పుగోదావరి జిల్లా ఎలాంటిదుందంటే మనకి హ్మ్. చాలా ఆనందంగా ఉంది. హ్మ్. పర్లేదు చూడొచ్చు. అంటే ఇంకా మనకింకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా! ఏంటి భిన్నంగా ఏమైనా కనిపించిందా? ఇక్కడ ఈ ఇక్కడ వనమూలికలు గాని, వాటర్ ఫాల్ ఏంటసలు? భిన్నంగా ఉందంటే చూసిన ఆటిల మీద బెటర్ అనిపిస్తుంది. హ్మ్. అంటే కొన్ని ఒకసారిగా ఫ్లోర్‌గా పడతది. అలా కాకుండా కొండంతా జారుతూ వచ్చింది. చాలా హ్మ్. బాగుంది బ్రో. మరి పులేదో తిరుగుతుందని బోర్డులు పెట్టారు. తిరుగుతుందండి. ఏమనిపించిందేంటి? మేమనుకున్నామండి. ఆ! ఫస్ట్ మేము తుని నుంచి రాగానే ఆ! ఎళ్దామా? వద్దా? అని వచ్చాం. మన దగ్గరికి ఒక 50 కేఎం ట్రావెల్ చేసొచ్చాం. తర్వాత హ్మ్. ఇక్కడ రాబోతికి మేము పోలీసు వారి హెచ్చరిక చూసాం. తర్వాత ఎళ్ళొచ్చా? లేదా? అని ఆగాం. హ్మ్. తర్వాత ఆళ్ళకి మనం గౌరవం ఇచ్చి మనం బయట ఆగాం. చాలా దూరం నుంచి వచ్చాం గానీ, హ్మ్. కానీ సహాయించి మళ్ళీ కొంచెం అంత దూరం నుంచి వచ్చాం కదా! బాగోదు కదా! ఎళ్ళా చూడాలని మనం హ్మ్. కొద్దిగా హ్మ్. ఎళ్లి చూసుకొని వచ్చాం. హ్మ్. తర్వాత అట్లా ఏమీ లేదు మరి. హ్మ్. ఇప్పుడైతే తిరుగుతుందని మనం పోలీసు వారినైతే ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు పట్టలేదు. హ్మ్. కానీ ఆళ్ళు చెప్పడం వల్ల చాలా మంచిది. హ్మ్. ఆగడం అయితే మంచిదే. ఆళ్ళు హ్మ్. చెప్పినదాన్ని. తర్వాత మేము ఎక్కువ ట్రావెల్ చేసి రావడం వల్ల మేము తునించుకోవడం ఎళ్ళాం. ఎలా ఉంది పర్యాటక ప్రాంతం ఎలా ఉంది చాలా ఇదంతా కూడా? బాగుంది. ఇదైతే హ్మ్. లొకేషన్ అయితే చూడడానికైతే చాలా బాగుంది. హ్మ్. కానీ ఇక్కడికి ప్రజలందరూ మేమైతే దగ్గర దగ్గరగా ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చాం. తర్వాత ఇక్కడ ఎలా ఉంటదో మళ్ళీ ఒకసారి ఈరోజు లీవ్ వల్ల మళ్ళీ రావడం జరిగింది. హ్మ్. దానివల్ల చాలా బాగుంది చూడడానికైతేని లొకేషను. కానీ పోలీసు వారు చెప్పడం వల్ల మనం వాళ్ళని గౌరవించి మనం అంటే ఆగిపోవడం బెటర్. పర్యాటకం ఎప్పుడు చాలా మందుంటారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అసలు అక్కడ పర్యాటకులు? ఇక్కడ లేరా? ఎవరు లేరండి హ్మ్. ఇప్పుడైతే. మరి ఇక్కడ మనకి హెచ్చరిక ఆల్రెడీ పోలీసు వారి విజ్ఞప్తి కొద్దీ మనకి ఇది వచ్చిన వల్ల రాకపోవడం మంచిది. ఆళ్ళు చెప్పడం వల్ల ఆళ్ళని గౌరవించాలి మనం ఫస్ట్ ఎప్పుడుని. ఇంత దూరం వస్తున్నాం, ఇంత లొకేషన్ చూడటమా లేదా అనుకున్న మీడియా వారు ఇంత సహకరించి ఇంత దూరం రావడం అయితే చాలా గ్రేట్. మాకు మీడియా వారిని కూడా మనం తప్పుపట్టే పని లేదు. చాలా ఇదిగా చూసారాళ్ళు. ఇది మొత్తానికి పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో, ఈ దారపల్లి వాటర్ ఫాల్‌కు సంబంధించి ప్రస్తుతం పెద్ద పులి తిరుగుతున్న నేపథ్యంలో అధికారులైతే మాత్రం ఇక్కడ నిలిపేసిన పరిస్థితి మాత్రం నెలకొంది.